ఒకటే రీజన్ గౌరవ ఏంటంటే అన్నా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో వన్ ఆఫ్ ఏ టాప్ పర్ఫార్మింగ్ కాన్స్టిట్యున్సీ నాది. కాంగ్రెస్ కు 82% వచ్చినాయి నా దగ్గర సర్పంచ్లల్లో. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ మా ఉమ్మడి జిల్లాలో నేను టాప్, రాష్ట్రంలో టాప్ 10 లో నాదొక నియోజకవర్గము. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీస్ జెడ్పీటీస్ వస్తుంది. దాంతో పాటు అవునన్నా కాదన్నా మా గవర్నమెంట్ ఉంది కనుక, నేను కాంగ్రెస్ నాయకుని కనుక, అక్కడ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నా కనుక కొద్ది గొప్ప నాకు ఆ వెసులుబాటు ఉంటుంది. మొత్తం వీడు నడిపిస్తున్నాడు, ఒక దళితుడు ఇట్లా నడిపిస్తున్నాడు, అట్లా నడిపిస్తున్నాడు, వాళ్ళ అధికార పార్టీ ఉంది, ఇట్లా అట్లా అని కొన్ని వ్యక్తులు, శక్తులు, కుయుక్తులు, మా పార్టీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు అందరు కలిసి మీద పడ్డరు. ఒక దళితుడు ఇంత నడిపిస్తే ఇట్లా, ఒక దళితుడు, ఇవన్నీ ఉంటాయి కదా సమాజంలో ఉన్నటువంటి. నేను అన్ని చూసి వచ్చిన, అనేక అవాంతరాలను ఎదుర్కొని వచ్చిన, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా. ఇటువంటివి జరుగుతాయి, చేస్తారని తెలుసు. ఇక ముందు చేసినా కానీ ఏమి భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ప్రజాసేవలో ఉన్నాం, బరాబర్ ప్రజాసేవ చేసుకుంటూ పోతాం.